అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ 'పల్లెటూరి భార్య'. రామచంద్రపురం అనే పల్లెటూరులో సుబ్బారావు, సుజాత అనే దంపతులు ఉన్నారు. వాళ్ళకి ఒక్క కొడుకు ప్రసాద్. ప్రసాద్ చాలా తెలివైనవాడు. ఉన్నత చదువులు చదివి సిటీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి తన తల్లంటే ప్రేమ, అభిమానం. తల్లిదండ్రుల మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవాడు కాదు. అయితే ప్రసాద్‌కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు సుబ్బారావు, సుజాత. ఒకరోజు సుబ్బారావు ఇలా అంటాడు. "అరే ప్రసాదు! నీకు తెలుసు కదా! నా చిన్నప్పుడు స్నేహితుడికి నేను మాటిచ్చాను. మనం కష్టాలల్లో ఉన్నప్పుడు వాడే మన్నాదుకున్నాడు. ఇప్పుడు వాడి వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం. వాళ్ళ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటానని నేను వాడికి ఎప్పుడో మాటిచ్చాను. పాపం వాడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. వాడున్నా లేకపోయినా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా" అని సుబ్బారావు అంటాడు. అప్పుడు సుజాత, "అవునురా ప్రసాదు, అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, పనిమంతురాలు. మమ్మల్ని కూడా బాగా చూసుకునిద్ది. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చిందిరా. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి" అని అంటుంది. చూడటానికి అందంగానే ఉంటుంది. పల్లెటూరులో పుట్టి పెరగడంతో పెద్దగా చదువుకోలేదు కాబట్టి చూడటానికి కాస్త అమాయకంగా ఉన్నా సాంప్రదాయంగా మంచి మర్యాదలు అన్నీ తెలుసు మౌనికకి. ఇక సుబ్బారావు, సుజాత అనుకున్నట్టుగానే పెళ్లి విషయం తన కొడుకుకి ఒక మాట చెప్పి తన స్నేహితుడి భార్యకి కూడా చెప్పి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడతారు. మరోపక్క ప్రసాద్‌కి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే తను చేసుకోబోయే అమ్మాయి చాలా మోడర్న్‌గా, అందంగా ఉండాలని ఆశ. కానీ అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్పలేక ఆ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి ముహూర్తం చూసి ప్రసాద్‌కి, మౌనికకి ఘనంగా పెళ్లి జరిపిస్తారు. ఇక వెంటనే కొడుకు, కోడలతో పట్నంలో కాపురం కూడా పెట్టిస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మౌనిక వంట చేసి కొన్ని వంటలు బాక్స్‌లో పెట్టుకొని బయటికి వెళ్తుండగా ప్రసాద్ చూసి, "ఏయ్! బాక్స్ పట్టుకొని ఎక్కడికెళ్తున్నావు?" అని అడుగుతాడు. అప్పుడు మౌనిక, "అదేనండి, ఈరోజు మన పెళ్ళయి 16 రోజులవుతుంది కదా! దేవుడి దగ్గర పూజ చేసి కాస్త పిండి వంటలు చేశాను. మనం వచ్చినప్పుడు మన పక్కింటి పిన్ని గారు నాతో మంచిగా మాట్లాడారు. కొన్ని వంటలు తీసుకెళ్ళి పిన్ని గారికి ఇద్దామని వెళ్తున్నానండి" అని అంటుంది. అప్పుడు ప్రసాద్ కోపంగా, "ఇదేనా నీ పల్లెటూరు అనుకుంటున్నావా? ఇక్కడ అందరికీ అన్నం కూరలు పంచటానికి? ఇలాంటివి ఇక్కడ ఏమీ చెయ్యరు. నోరు మూసుకొని లోపలికెళ్ళి నీ పని నువ్వు చూసుకో. అయినా పల్లెటూరు మొద్దుకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? నిన్ను నాకు కట్టబెట్టినందుకే మా అమ్మని మా నాన్న అనాలి" అని తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న మౌనిక మనసు చివుక్కుమంటుంది. చాలా బాధతో ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రసాద్ తన రూమ్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే తన కోసం కాఫీ తీసుకొచ్చి ప్రసాద్ ఎదురుగా నిలబడుతుంది మౌనిక. అప్పుడు ప్రసాద్, "ఏయ్! లోపలికి వచ్చే ముందు అడిగి రావాలని కూడా తెలీదా?" అని అంటే, "నీ గదిలోకి రావాలన్నా అడిగి రావాలా బావా?" అని అంటుంది మౌనిక. "ఇప్పుడు నువ్వు అనవసరంగా మాట్లాడి నాకు కోపం తెప్పించుకో. పదే పదే నన్ను బావా, బావా అని పిలవకు" అని అనేసరికి మౌనిక బాధపడి, "ఇప్పుడు నేనేమంత తప్పుగా మాట్లాడాను బావా? మీరు అలసిపోయి ఉంటారు కదా అని కాఫీ తీసుకొచ్చాను బావా" అని అంటుంది. "నువ్వు మాట్లాడుతుంటే నాకు కంపరంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని కోపంగా అనేసరికి పాపం మౌనిక బాధపడుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా ఇద్దరూ ఒకింట్లోనే ఉంటారు. కానీ కలిసి తినరు, ఎదురుపడి మాట్లాడుకోరు. అసలు భార్య పట్ల బాధ్యతగానే ఉండడు ప్రసాద్. మౌనిక మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తన భర్త కోసం వంట చేసి ఎదురు చూసి చూసి తను కూడా ఒక్కోసారి తినకుండానే పడుకునేది. ఇలా జరుగుతూ ఉండగా ప్రసాద్‌కి తన ఆఫీస్‌లో ప్రమోషన్ వస్తుంది. ఇక అతను చాలా సంతోషపడి ఆ విషయం వెంటనే అమ్మానాన్నకి చెప్పాలని ఫోన్ చేస్తాడు. "నాన్న, ఎలా ఉన్నారు? నాకు మా ఆఫీస్‌లో ప్రమోషన్ ఇచ్చారు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ విషయం మీతో పంచుకుందామని ఫోన్ చేశాను" అని అంటాడు. ఆ మాటలకి సుబ్బారావు ఎంతో సంతోషిస్తాడు. "అవునారా ప్రసాద్, చాలా మంచి విషయం చెప్పావు. నా కోడలి పిల్ల చేసిన పూజా ఫలితంరా నీకిదంతా"
అని సుబ్బారావు అనేసరికి ఆ మాటలు విన్న ప్రసాద్కి సంతోషమంతా ఆవిరైపోతుంది. కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. ఇక అటు నుంచి సుజాత, ఏంటండి అబ్బాయి ఏమంటున్నాడు అని అడిగితే, మన అబ్బాయికి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందంటే అది మాట్లాడేసరికి ఫోన్ కట్ అయిపోయింది. అవునా, పోనీలే, వాడు బిజీగా ఉన్నట్టున్నాడు. కొన్ని రోజులైన తర్వాత మనం వెళ్ళి కోడలి పిల్లని కొడుకును చూసొద్దామండి అని అంటుంది. ఆ మాటలకి సరే అంటాడు సుబ్బారావు. మరోపక్క ప్రసాద్ కోపంగా తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇక్కడ నా కష్టంతో నా తెలివితేటలతో నాకు ప్రమోషన్ ఇస్తే ఆవిడ పూజా ఫలం అంట, ఛీ నా జీవితం అని అనుకుంటూ ఉంటాడు. మౌనిక తన భర్త తనని సరిగ్గా చూసుకోకపోవడం, అసలు మాట్లాడకపోవడం, ఈ సంగతులన్నీ అత్తమామలకి కానీ తన తల్లికి కానీ ఎప్పుడూ చెప్పేది కాదు మౌనిక. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రసాద్ వాళ్ళ ఇంటి పక్కనే రెంట్‌కి ఉండడానికి ఒక అమ్మాయి కొత్తగా వస్తుంది. తన పేరు రేణు. రేణు చాలా మోడర్న్‌గా, అందంగా కనిపిస్తుంది ప్రసాద్‌కి. తను అనుకున్న క్వాలిటీస్ అన్నీ రేణులో కనిపించడంతో ప్రసాద్ ఆమెను చూడగానే ఇష్టపడతాడు. నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకుంటాడు ప్రసాద్. రేణు కూడా రిచ్‌గా బ్రతకాలి అన్న కోరికతో ప్రసాద్‌తో క్లోజ్‌గానే ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ పార్కులకని, సినిమాలకని తిరుగుతూ ఎక్కువ టైం రేణుతోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంటికి కూడా సరిగ్గా వెళ్ళేవాడు కాదు ప్రసాద్. ఒకరోజు రేణు ప్రసాద్‌తో ఇలా అంటుంది, బేబీ, మనిద్దరం ఎప్పుడు మ్యారేజ్ చేసుకునేది? నీ వైఫ్‌ని ఎప్పుడు వదిలించుకుంటావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ప్రసాద్, త్వరలోనే దాని పీడ వదిలించుకొని మనిద్దరం హాయిగా కలుసుందాం బేబీ అని అంటాడు ప్రసాద్. అది సరే కానీ త్వరలో నా బర్త్డే రాబోతుంది, మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు అని రేణు అనేసరికి, నీకేం కావాలో కోరుకో బేబీ, నువ్వు అడిగింది ఇస్తాను అని అంటాడు ప్రసాద్. మీరు ఉంటున్న ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది బేబీ, అది నా పేరు మీద రాసిస్తావా అని అడుగుతుంది. ఓ సింతేనా, రేపటిలోపు ఆ ఇల్లు నీ పేరు మీదకి మారుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళుంటున్న ఇల్లు మౌనిక వాళ్ళమ్మ తన కోసం చిన్నప్పటి నుంచి పోగు చేసిన డబ్బుతోటి తన బంగారం కూడా అమ్మి మౌనికకి కొనిస్తుంది. అదే ఇంట్లో వీళ్ళు కాపురం ఉంటున్నారు. ఇక ఒకరోజు పేపర్ల మీద సంతకం కావాలని చెప్పి ప్రసాద్ ఇంటికి వస్తాడు. అప్పుడు మౌనిక, ఏంటి బావా ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదు అని మౌనిక అడుగుతుంది. అప్పుడు ప్రసాద్, ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువైపోయింది, ఆ వర్క్ మీదనే ఇంటికి సరిగ్గా రావడం లేదు. రెయ్యంబగులు ఆఫీస్లోనే వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. అందుకే ఆ ఆఫీస్ మానేసి నా తెలివితేటలతోటి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. దానికోసం నీ సంతకం కావాలి అని చెప్పి ఇంటి పత్రాల మీద మౌనికతోటి సంతకం చేపించి తన పేరు మీద ఉన్న ఇంటిని రేణు పేరు మీదకి మారుస్తాడు. పాపం మౌనిక ప్రసాద్ని గుడ్డిగా నమ్మి అవి ఇంటి పత్రాలు అని తెలియక తను చెప్పిన చోటల్లా సంతకం పెడుతుంది. ఇక ప్రసాద్ మాట మారుస్తూ ఇలా అంటాడు, సంతకాలు పెట్టేశావుగా, ఇక ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపో అని అంటాడు. ఏమీ అర్థం కాని మౌనిక, ఏంటండి నేను ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి అని అడుగుతుంది. ఎందుకంటే నీ పేరు మీదున్న ఇంటిని నా గర్ల్ ఫ్రెండ్ పేరు మీదకి రాసావు కాబట్టి. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ ఇంట్లో హాయిగా ఉండాలనుకుంటున్నాం. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తను నీలాగా పల్లెటూరు మొద్దు కాదు, చాలా మోడర్న్గా, అందంగా ఉంటుంది. మా ఇద్దరి ఈడు జోడు బాగుంటుంది. నాకు అన్ని విధాలుగా సరిపోయే అమ్మాయి రేణు. త్వరలో నీకు విడాకుల పేపర్స్ కూడా పంపిస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకొని మీ ఇంటికి వెళ్తావో, నిన్ను కూతురులాగా చూసుకునే మా అమ్మ నాన్న ఇంటికి వెళ్తావో నీ ఇష్టం అని తన చేతిలో డబ్బు పెడతాడు. ఆ మాటలు విన్న మౌనిక ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక, తనతో ఎదురు మాట్లాడే అంత ధైర్యం లేక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి తన అత్తగారింటికి వెళ్తుంది మౌనిక. ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.